ఇక మిర్చి సమస్యపై బీజేపీ నేతలు రోజుకో డ్రామా ఆడుతున్నారని గరమైండు ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి. మిర్చి ధరలపై బీజేపీ నేతలకి అవగాహన లేదన్నాడు. మార్కెట్లా కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువనే వస్తుందన్నాడు. చేతనైతే కేంద్రంతో మాట్లాడి ఇంకింత ధరను పెంచమని కోరిండు. ఆర్థిక సంఘం నిధులను చూపెట్టి కేంద్రం నిధులిస్తుందని దత్తాత్రేయ చెప్పుడు మంచిగా లేదన్నాడు పల్లా. మార్కెట్ లో విపక్షాలు పనిన కుట్రలో మేము ఎక్కడ పాలు పంచుకోలేదనే ఉద్దేశంతో మరలా సాఫీగా జరుగుతున్న కొనుగోళ్లను ఇబ్బంది పెట్టడానికని చెప్పేసి కిషన్ రెడ్డి మరలా ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న వరంగల్ మార్కెట్ లో కూడా రైతులు రెచ్చగొట్టేసి ఏ విధంగా ఆపేయాలనే ఉద్దేశంతో నిన్న కూడా ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు వారు కూడా వారి ప్రభుత్వం ఏదో చేసినట్లు మరలా రాధామోహన్ సింగ్ గారితో మాట్లాడి మీకు మేము ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసిన మీరు ఖర్చు పెట్టుకోనే విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గత వారం రోజులుగా కేంద్ర మంత్రి నుండి చిన్న పెద్ద నాయకులందరూ కూడా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మరలా ఈ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్న బీజేపీ నాయకులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఏంది ముందు అర్థం చేసుకోవాలి. వారికి అర్థం కాక హరీష్ రావు గారికి అర్థం కాలేదని లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థం కాలేదని చెప్పేసి అవాకులు చెవాకులు వెళ్తున్నారు. మేము ఒకటే ఇవాళ అడుగుతున్నాం, మీ దగ్గర సూటిగా సమాధానం ఉంటే చెప్పండి. లేకుంటే మీకు అర్థమైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర మిర్చి రైతులను ఏమన్నా ఆదుకునేది ఉన్నట్లయితే మీరు అడగండి. మీరు ఇచ్చిన రేటు 5,000 రూపాయలు మొదటి క్వాలిటీ రేటు తీసుకోమని చెప్పారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 20 నుండి 25% మిర్చి కొనుగోలు ఏ మార్కెట్ లో పోయినా కూడా 5,000 నుండి 6,900, 7,000 వరకు ఉన్నది. మీరు ప్రకటించిన 5,000 కంటే ఎక్కువ రేటుకే ప్రజలు రైతులు అమ్ముకుంటున్నారు. అంటే ఎప్పటి వరకు కొనాలి, ఎంత కొనాలి, ఎంతకు కొనాలి అనే క్లారిటీ మీకు లేకుండా మీరు గందరగోళ పడుతూ ఇతరులను గందరగోళ పరిచే ప్రయత్నం చేయొద్దు.